సైలెన్స్ సునామీ వచ్చే ముందే కాదు, వీళ్ళ వైలెన్స్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఉంటుంది. థు. రాక్షస ప్రేమ అంటే తెలుసా మీకు? ఇప్పుడు మీరు చూడబోయేది కూడా అదే. కాకపోతే వీళ్ళు పూర్తిగా రాక్షస జాతి కాదు, మనుషుల్లోనే అదొక రకం. ఇది జనరల్గానే సిగ్మా సిగ్మా అని అరిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆడజాతిలో పుట్టేసింది కాబట్టి అన్నం పెట్టడంలో కొంచెం తగ్గుద్ది. వీడి ఫోన్లే అని అది పెట్టింది తింటాడా? వీడు అపరిచితుడిలా చేయాల్సిందంతా చేసేసి అప్పటికప్పుడు శుద్ధపోసులా మారిపోతాడు. మన పాప వీడు మారాడులా అని వీడిలో మంచి చూస్తుందా? కోపంలో ఈ పిచ్చోడు చేసిన పని గుర్తుపెట్టుకుంటుంది. ఎవ్వరు తగ్గని ఆట వీళ్ళు ఆడుతూనే ఉంటారు. కానీ మధ్య మధ్యలో వీళ్ళు కలిసి చేయాల్సిన పని కోసం ఒకేసారి తగ్గిపోతారు. హలో. హాయ్ వైష్ణవి. హాయ్ సార్, హవ్ యూ? యాప్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఎలా నడుస్తున్నాయి? బాగానే నడుస్తుంది సార్. ఈ మంత్ ఎండ్ లోపల అవి ట్రాన్సాక్షన్ అన్నీ ఓకే కదా? అవి సెట్ చేశారా? సార్ట్ అవుట్ అయిందా? హలో సార్. శివ ఇద్దరిని కలవాలంటున్నారు. ఫ్రెష్ వెళ్దాం. నువ్వు ఫ్రెష్ అవ్వమంటే నేను అవ్వాలా? నేను అవ్వను. సరే అవ్వకు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా, వెళ్దాం. సార్ అయితే హీరోలాగా ఫ్రెష్ అయ్యి రావాలి. నేను మాత్రం బర్రె మొహం పెట్టుకొని చింపు జుట్టుతో రావాలన్నమాట, అంతేనా? సర్లేవే, నేను జీవితంలో ఫ్రెష్ అవ్వను. ఓకేనా? పద వెళ్దాం. చిచి, ఫ్రెష్ అవ్వకుండా స్నానం చేయకుండా బయటికి ఎలా వెళ్తారు? నేనైతే ఫ్రెష్ వేస్తాబా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పెళ్లి చేసుకోలేదు కాబట్టి డివోర్స్ ఇవ్వలేకపోతున్నావు. లేకపోతే సంవత్సరానికి 365 రోజులు కూడా డివోర్స్ ఇచ్చాడు. ఎందుకంటే రాత్రిపూట్ల సార్కి మేడం పక్క లేకుంటే నిద్ర పట్టదు కాబట్టి. అయినా కోపం యాక్ట్ చేస్తూ బాగానే తడిమేస్తున్నారా. వదిలితే వెళ్దాం. రాక్షసి. రే, నువ్వు కూడా మనిషివి కాదురా, అందుకే మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం. ఫైల్ నా కొడక. చేతబడి నేర్చుకున్నావేంటే మనసులోనే చెప్పేస్తున్నావు? సార్ ఆల్ఫా మేల్ అయితే సిగ్మా ఇక్కడ. నువ్వేం ఆలోచిస్తున్నావో నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ అర్థమవుతాయి, సరేనా? వైల్డ్ నా. బిందెలకు మాటలేసుకునేలా ఉన్నాడు. అయినా శివ సార్ వీణెలా జాబ్లో పెట్టుకున్నాడో ఏంటో. చి ఏంటే చూపు?
రోడ్డు మీద గిర్ 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 అని కొరడాతో కొట్టుకునే దానిలాగా ముఖం చూడు దరిద్ర ముఖం అని ఏ? ఎప్పుడు ముఖం మరో లోకంలో వాడిపడేసిన రేకు ముక్కలా పెట్టుకుంటుంది. ఛీ ఛీ, waste. మేడం వచ్చేస్తున్నా సార్, జస్ట్ 5 minutes, షీజ్ ఆన్ ద వే. వచ్చి ఏం చేస్తారు? ఈయన ముందు మేకప్ వేసుకుంటారా? మా సార్ ఆల్రెడీ వచ్చేస్తున్నారు. వచ్చి రాగానే ప్రెజెంటేషన్ అయిపోతుంది. మా వైషు ఎన్జిఓ పెట్టకపోయి ఉంటే మీ శివ సార్ని సార్ అని పిలిచే అర్హత కూడా ఉండేది కాదు. మా అన్న బ్యాక్ బోన్ సెంటర్గా ఉంటాడనే మీ మేడం ఎన్జిఓ పెట్టింది. లేదంటే నీ చేత బజ్జీల నుంచి పొట్లాలు కట్టుకునేది. ఆ బజ్జీల బండి పెట్టుకోవడానికైనా మా దగ్గర డబ్బులు ఉన్నాయి. మీకైతే డైరెక్ట్ మీ సార్ నేను వీల్ చెప్పైనా కూర్చోపెట్టి దాన్ని నెడుతూ అప్పుడు డబ్బులు సంపాదించేవాళ్ళు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడట్లే, ఎక్కి మాట్లాడతా. ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తే. ఛీ! ఎక్కుతుందంట, ఎక్కుతుంది. ఎలా ఛే! వాళ్ళు అక్కడ ఉన్నారు. యా చలో చలో. హాయ్ సార్. హాయ్ హాయ్ అన్న. హాయ్. హాయ్ హాయ్ మ్యామ్. యాక్చువల్లీ ఈ ఓపెన్ ఆఫీస్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. షెల్ వి స్టార్ట్? యా సో గైస్, జయా ఫౌండేషన్ గురించి చెప్పాలంటే Quand je vous aimerai, ma foi, je ne sais pas, peut-être jamais, peut-être demain, mais pas aujourd'hui, c'est certain. ఏం చెప్తున్నాడు వీడు? శివ అయ్యి ఓకే కూల్ డౌన్. తాగి కాసేపు ప్రెస్ తీసుకో. యూ కెన్ సిట్ దేర్. యా గైస్, యా. I hope you understand. Thank you, thank you. సో దిస్ ఇస్ ఆల్ గైస్. గుడ్ మ్యామ్. యాక్చువల్లీ ఈ ప్రెజెంటేషన్ నాకు బాగా నచ్చింది. ఒకసారి మా సార్తో మాట్లాడి నేను కన్ఫర్మేషన్ చెప్తాను. షూర్ సార్. Sure అండి. యా సార్ ఓకే చెప్పారు. మీ ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అప్రాక్స్గా ఒక 5 to 6 year ఖర్చు అవుతుంది సార్. యా నేను మా సార్తో మాట్లాడి అరేంజ్ చేస్తాను. ఇంకో చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు మీ ఎన్జిఓ బాగానే రన్ అవుతుందా? సార్ గుడ్. వీళ్ళిద్దరూ ఉంటే రన్ అవ్వదు. నా రిక్వెస్ట్ ఏంటంటే మా సార్తో మాట్లాడి ఇంకో ₹1,00,00,000 ఎక్స్ట్రా ఇప్పిస్తాను, కానీ వీళ్ళిద్దరిని మాత్రం పని నుంచి తీపించండి. నాకు తెలిసి మీ ఎన్జిఓ లాస్ అవడానికి వీళ్ళిద్దరే కారణం. కావాలంటే అక్కడెక్కడ నేనే పని చేస్తాను, మ్యాన్ పవర్ కావాలంటే. ఓకే సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిన్నే అన్నాడు. మీ ఇద్దరిని చూసావా, మా వైషు లేకపోతే ఈ మీట్ బిస్కెట్ అయిపోయేది. కుట్రలు చేసి మా అన్న ప్రెజెంటేషన్ టేక్ ఓవర్ చేసి ఏదో ఓడబొడు చేసినట్టు బిల్డప్. ఎప్పుడు నీదే నాన్ సెన్స్. ఛీ! నువ్వు చేసిందేనా తక్కువ? మీ మేడం కంటే నువ్వే ఎక్స్ట్రా ఎక్కువ ఏ చేస్తావు. ఆపండ్రా మీరిద్దరు. జయా ఫౌండేషన్లో వైష్ణవి లేకపోతే స్మైల్స్ ఉండవు, శివ లేకపోతే ఫండ్స్ ఉండవు. మా ఇద్దరు ఒకరు లేకపోయినా జయా ఫౌండేషన్ నడవదు. నువ్వు లేకుంటే ఏం చేయలేనా? వైషు అలా కాదే, మన ఇద్దరం ఉంటే చాలా చేయొచ్చు అంటున్నా. శివ లేకుంటే ఫన్స్ ఉండవు, అంతేనా? అవునే ఉండవు. ఇప్పుడేంటి? ఏంటి ఏంటి? ఏంటి ఏంటి? మళ్ళీ మొదలు. ఇలాంటి వాళ్ళు అసలు లివింగ్లోకి ఎలా వెళ్ళారు, వీళ్ళని ఎలా కలిసి ఉంటున్నారు? అతిగా తిరిగిన మీటరు అరిగిపోయిన మోటారు పనిచేసినట్టు చరిత్రలో లేదురా. అబ్బా హ్యాండిల్ మామూలుగా లేవు. హాయ్ అన్న, వాట్స్ గోయింగ్ ఆన్? బాగుంది. దగ్గర చెప్తా. వస్తున్నానన్న, చెప్పన్నా. కామిని మోహిని పిశాచుల్ని వశం ఎలా చేసుకోవాలి యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే కరెక్ట్ టైంకి వచ్చా.
ఓకే అన్న, నేను వెళ్ళొస్తాను. నీ పర్సనల్ స్పేస్ నేను డిస్టర్బ్ చేయడం దీనికి. షూరా? యా ప్రతి షూర్ మై బ్రదర్. యూ క్యారీ ఆన్ విత్ యువర్ కామినీ మూవీని. ఇద్దరు దయాలు నేనేం చేసుకుంటానులే కానీ మోహి నేను ఉంచేసుకుంటాను, కామెంట్ నీకు ఇచ్చేస్తా. ఇది చెయ్యి. చెయ్యిరా. ఓం బగి బుగే బగిని బాగోదరే భవ్య సిమెంట్ దామోదరే ఈడు చెడ్డీలో నెట్టు రోడ్డు రే. వదిలేనా పోతా. ఇంకోసారి వాట్స్ గోయింగ్ ఆన్ అన్న, ఫాగ్ నడుస్తుందా ఉంగుందా అన్నావు అనుకో, చేతులు పిసికేస్తాను కొడక. టైం అంతా వేస్ట్ చేశాను. పోతాడేంటి? ఏదో జనరల్గా మాట్లాడితే జనరేటర్ ఓన్కి ఇస్తాడని ఎవరు తెలుసు? ఏమన్నా చూద్దాం. అబ్బే మన పనికి వచ్చేది ఏం లేదు. అన్నా అన్నా, చెప్పరా. నువ్వు నిజంగానే చేతపడులు చేస్తావా? ఏయ్, అంటే ఏం లేదు, ఎప్పుడు ఇంట్లో ఒకడే ఉంటావు కదా, నీకెవరు లేరా? ఒంటరిగా ఉంటాను. ఒంటరిని కాదు, జనానికి దూరంగా ఒంటరిగా ఉండడం సుఖం నంది. అలానే ఏకాకిని కాదు, అమ్మా నాన్న ఊర్లో ఉంటారు. మరి లవ్ అమ్మాయిలు? అమ్మాయిలా? ఆ, అది న్యూటన్ థియరీ కంటే చాలా టఫ్ కదా. చెట్టు మీద నుంచి ఆపిల్ పడ్డా న్యూటన్ కంటే ముందు చూసుంటావా? చూసి చక్కగా కడుక్కొని తినుంటావా? న్యూటన్ అంటే గ్రావిటీ అని థియరీ అని లైఫ్ అంతా దానికి ఇచ్చేస్తాడు కానీ మనం అలా చేయకూడదు. ఆపిల్ అంటే అమ్మాయిని దూరం నుంచి చూడాలి, చూసి నేత్రానందం పొందాలి. చేతికి అందితే తినాలి. అది నీ పర్సనల్ స్పేస్ రా, నేనేం చేయలేను. అంటే పెళ్లి కూడా చేసుకోవైతే? పెళ్లి చేసుకోవాలంటే మనకు అమ్మాలంటే అమ్మాయిలు కావాలి. అంటే బయట మొగుడు ఏం చేసినా కూడా నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు అనుకునే అమ్మాయికపు అమ్మాయిలు. 2, తప్పు చేస్తే మొగుడని కూడా చూడకుండా 2 పీకి మరీ మార్చుకునేవాళ్ళు. ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు? మొగుడిని అడ్జస్ట్ చేసి వీరవనితలు. ఆ 2 కష్టం అన్నా. సర్కుల్ లిస్ట్లో మేకప్ కిట్ అని రాసి పొరపాటును దాన్ని మర్చిపోయి వచ్చామే అనుకో, డైవర్స్ అనే ఆడపడుచులు. నువ్వు ఒకరితో తప్పు చేస్తే నేను 10 మందితో తప్పు చేస్తాననే ఫెమినిస్ట్ స్త్రీలు ఎక్కువైపోయాయి. అందుకే నేను ఒంటరిగా ఉన్నాను. పైన 2 ఆప్షన్లో ఏదో ఒక అమ్మాయి దొరికితే చూద్దాంలే కానీ ఇప్పుడైతే టీకి వెళ్దామా? అదైతే నేను రెడీ అన్నా. పద. పదేళ్దాం. అసలు మనం ఒక మనిషి మీద డిపెండ్ అవ్వద్దే. అయ్యామా ఆ మనిషి ఏం చెప్పినా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ప్రతి మనిషిలో ఒక లోపం ఉంటుందే. సరిదిద్దుకోవాలి, చెప్పి మార్చుకోవాలి. అప్పటికి వినలేదా, కొట్టి మార్చుకో, అంతేగాని వదిలేకే. అంటే ఏంటే, ఎలా ఉన్నా అక్కడే ఉండమంటావా? అలా కాదే, ఇబ్బందిని క్లియర్ చేసుకొని ఉండమంటున్నా. ఈ కాలంలో బ్రేకప్స్, డివోర్స్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. అదొక ఆప్షన్ ఉండడం వల్లే కదా విడిపోతున్నారు. సో అసలు మన సిస్టంలో అలాంటి పదాలే లేకుండా బతకాలి. అలాంటి కమిట్మెంట్ ఉంటేనే రిలేషన్లోకి దిగాలే. సరే అమ్మా తల్లి, నీలా నేను ఉండలేను. నేను చాలా వీక్ హార్టెడ్ పర్సన్ని. అయినా ఈ టాపిక్ వదిలేసాయి. నేను తినడానికి ఏమన్నా చేస్తావు కానీ ఇక్కడికి తీసుకురావు, అంతేనా? అలా కాదు మేడం గారు, మీరు ఇక్కడే ఉండండి, నేనే ఏదైనా చేసి తీసుకొస్తా. అవునా, ఇంతకేం చేస్తావు? ఆమ్లెట్. గుడ్డు పాన్ మీద పగలు కొడతావా, లేదా గ్లాస్లో కొట్టి తిప్పి పాన్ మీద వేస్తావా? నేనే ఫ్రెష్గా గుడ్డు పెట్టి ప్యాన్ పై పగలు కొట్టి ఉప్పు కారం వేసి తీసుకొస్తా. I don't eat human eggs. By the way, నువ్వు చెప్పిన ప్రాసెస్ని హాఫ్ బాయిల్ అంటారు, ఆమ్లెట్ అనరు. మేడం, క్లారిటీ మెయింటైన్ చేయండి మేడం, ఏం చేసి తీసుకొస్తున్నారో. అసలు ఎలా పుట్టావే నువ్వు? సరే చెప్తా విను. When the love create feelings in between my mother and father, the egg, the sperm combine together and formed a beautiful baby in the uterus. When the baby is ready to be born, it leaves uterus and comes out of vagina of the mom. ఒసే పిచ్చిదానా, నేను కాదు, ఎవరైనా అలానే పుడతారు. మరి దీని క్వశ్చన్ ఒకటి. నేనేం వండనే, ప్లీజ్, నేను పోతున్నా. ఓయ్, ఎక్స్లే ఇంకా తూ మెంటల్ దానా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. I love you, Mary Jan. సో క్యూట్. Thank you. మాట్లాడుకుందామా మరి? Okay. నువ్వు నన్ను ఎక్కడ చూసావు, ఎంత ఇష్టపడ్డావు, నేను ఈ క్వశ్చన్స్ ఏం అడగను. ఫస్ట్ ఆఫ్ ఆల్,
ఐ అప్రిషియేట్ యువర్ డేర్నెస్. ఏం భయం లేకుండా క్లియర్గా వచ్చి ఐ లవ్ యూ చెప్పావు. భయం ఏ భయం గేమ్ జాంతే నా మేడం ప్రేమిస్తే జాన్ ఇస్తాం దుష్మని చేస్తే జాన్ తీస్తాం బరాబర్. ఐ యాక్సెప్ట్ యువర్ లవ్. కట్టమని తెస్తావు. हाँ? कट्टम कट्टम कैसे की चीज़ है मैडम हम कहीं को देते कट्टम आप ही देना है ना कट्टम మరి ఈ రోజా పువ్వు ఫ్రీగా తీసుకొచ్చావా? మెంటల్ గిట్ల లేచిందా మేడం మీకు అట్లెట్లా ఫ్రీగా ఇస్తారు గిట్ల పోయినాం 50 రూపీస్ ఇచ్చినాం ఇట్లా తెచ్చినాం అంతే. ఎందుకు ఇచ్చావు 50 రూపాయలు? క్రాక్ ఉన్నారు మేడం మీరు వాళ్ళది బిజినెస్ అదే ఉంది 3-4 మంత్స్ దాని మీద టైం పెడుతుంది తినాలి కదా వాళ్ళు కూడా బతకాలి కదా. కదా 3-4 నెలల కష్టానికి నువ్వు విలువిచ్చావు. అలాంటిది ఒక తండ్రి 25 సంవత్సరాలు తన కూతుర్ని చదివించి పెంచితే నీకు పెళ్లి చేయడమే ఎక్కువ, మరి కట్నం కూడా ఇవ్వాలా? అంటే ఏంట్రా, పువ్వుకున్న వాల్యూ ఒక అమ్మాయికి లేదా? అట్లెట్లా కంపేర్ చేస్తాం మేడం అది ప్రోడక్ట్ ఉంది మీది మనిషి ఉంది రెండు డిఫరెన్స్ ఉందిలే. మేం మీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాం అంటే మేం ప్రోడక్టా? మీకు ఫీలింగ్స్ లేవా? అంటే ఎవరెంత కట్నం ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారా? సరే, ఈ కట్నం విషయం పక్కన పెట్టు. ఓకే పెళ్ళాక నేను వర్క్ చేస్తా. 10 రూపాయలు నువ్వు ఇంటి ఖర్చులకి పెడితే 5 రూపాయలు నేను పెడతా. 2 రోజులు ఇంటి వర్క్ నేను చేస్తే ఒక్క రోజున నువ్వు చేస్తావా? ఆ? ఎందుకు చేస్తుంది మాది మగాడిది ఉంది అట్లెట్లా చేస్తుంది బరాబర్ చేయం. మగాడిది ఉంది. సరే, ఫిజికల్లీ మీరెంత స్ట్రాంగ్ ఉంటారో మెంటలీ మా అమ్మాయిలు కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాం. సో రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇద్దరు నిలబడుకొని సాల్వ్ చేసుకోవాలి. దానికి నువ్వు రెడీ అయినా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ గివ్ మీ దట్ ఫ్లవర్. దిస్ ఫ్లవర్? యా దట్ 50 రూపీస్ ఫ్లవర్. దిస్ 50 రూపీస్ ఫ్లవర్? ఎస్ ఓకే. I go there and give this flower to another flower. Oh, intelligent fellow. The Thank best. you. హాయ్ Hi. నేను రానా? I'll come there. రోజుకో కొత్త కాన్సెప్ట్తో పిచ్చెక్కిస్తున్నారండి బాబు. ఇప్పుడే చూసా. అందరికి ఇస్తున్న సీన్స్లో మీ ఎంట్రీ ఉంటుందండి. ఓకే, మీరు డైలీ వాకింగ్ వస్తుంటారా? లేదండి, ఆ గోడలకి పెయింటింగ్ వేయడానికి వస్తుంటా. ఓ, మీరు దానికి వస్తారా? ఆ ఏసీ రంగుని గీకడానికి వస్తుంటా. క్రేజీ. కాఫీ? ఐస్ క్రీమ్? ఓకే, ఫైన్. ఓకే ప్లీజ్. నేనే లేస్తా. కెన్ ఐ గెట్ 500? ఓ దొంగ పిల్ల, మొన్ననే కదా అన్ని డబ్బులు ఇచ్చాను, మళ్ళీ అడుగుతావేంటి? ఓ పిచ్చబ్బే, సర్జరీ నాకు ఒక్కదానికే కాదుగా, నాలో ఇంకా చాలా మంది ఉంటారు. నాది అయ్యేలోపు వేరే వాళ్ళ కోసం కలెక్ట్ చేస్తున్నా. బ్లెస్ యూ నాన్న. సరే, ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్దామా? జయ, నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరా? అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య? ఎంత చదువుకున్నావు నువ్వు? ఆర్ఫన్స్ అంటేనే ఎవరు లేని వాళ్ళు. అందరూ మీలాగే వచ్చి ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కనిపించి వెళ్ళిపోతారు. మళ్ళీ అంతా మామూలే, మమ్మల్ని చూడడానికి ఇంకెవరు రారు. నేను వస్తాను నేను చూడ్డానికి, సరేనా? నీ దగ్గర ఫోన్ ఉందా? ఉందిగా, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మా ఫౌండేషన్కి కాల్ చేయడానికి ఫోన్ ఇచ్చి పంపిస్తారు. జయ, ఈ నెంబర్ దీంట్లో ఇయ్యి. మీరిద్దరూ కలిసి వస్తారా నన్ను చూడడానికి? మీరిద్దరూ నాకు నచ్చారు. ఆ రోజు ఏ సంబంధం లేని పాప కోసం మొదలైన వీరి బంధం ఎప్పటికీ వదులుకోలేని ప్రేమగా మారిపోతుందని వీళ్ళకి తెలియదు.
వీళ్ళ ప్రేమకి ఫౌండేషన్ వేసిన జయ కోసం వీళ్ళు ఎంతవరకు కలిసి ఉంటారో చూద్దాం.